అదిరా రాంబాబు విషయం. మీ తాతగారికి ఇంట్లో ఉన్న చెంబులన్నీ అయిపోయాయి, ఇక బిందెలు విసరడం మొదలు పెట్టారు. హనుమంతు, ఎవరు వీళ్ళు? ఆ లావుపాటి లంకిని ఇంట్లో 1000 volts బల్బులా వెలిగిపోవాలని వచ్చింది. ఈ సోఫాలో ఉన్న వానపాము ఈ ఇంట్లో ట్యూబ్ లైట్ లా వెలిగిపోవాలని వచ్చింది. సరిగ్గా చెప్పు హనుమంతు, ఎవరు వీళ్ళు? ఎవరంటావేంటి అల్లుడు? వీళ్ళిద్దరూ నీకు వరసైన వాళ్లే, ఏ మామ కూతుళ్లే. నువ్వు ఎవరిని చూసి ముచ్చట పడితే వాళ్ళ మెళ్ళ 3 ముళ్ళు వేసేయచ్చు. ఇదాలేడు వరుస, నీ పేరెత్తగానే సిగ్గుతో గిలగిలగిలగిల ఆడిపోతుంది. బావా, నీ ప్రేమ భిక్ష నోచుకోలేని నా జీవితం వ్యర్థం. నీ పాదాల దగ్గర నాకింత చోటివు బావా. ఈ దీనురాలు కావాలంటే కన్నీళ్లతో నీ కాళ్ళు కడుగుతుంది. కాస్తంత చోటివు బావా. ఇదిగో చూడమ్మా, ఇంత పెద్ద హాల్ ఉండగా నీకు కాళ్ళ దగ్గరే చోటు కావాలా? కాళ్ళుట్టుకు లాగేవనుకో పడిపోగలడు. మరేం లేదు అల్లుడు, అమ్మాయి సాహిత్యం బాగా చదువుకుంది, అంచేత అలా ప్రొసీడ్ అవుతోంది. హనుమంతు, నాకంత గందరగోళంగా ఉంది. నేను అర్జెంటుగా తాతయ్యని చూడాలి. చెంబు, అదిగో తాతయ్య గారు చూస్తున్నారు, నువ్వు వెళ్ళు. ఇదిగో హనుమంతు, క్షమించండి, అర్జెంటు. ఏమిటి తాతయ్య? వాళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలా? ఉండరా, ఇలా ఎంతకాలమని ఒంటరిగా ఉంటావు? పిల్లలు దీపాల్లా ఉన్నారు. ఆ ఇద్దరిలో నీకు నచ్చిన దాన్ని చేసుకో. వాళ్ళు దీపాలు కారు, ఒకళ్ళు కొరివి, ఇంకొకళ్ళు కాగడా. పైగా ఫుట్బాల్ లా ఉన్న అమ్మాయికి ఏదో జబ్బునట్టుంది. నన్ను చూసి మలేరియా పేషెంట్ లా మెలికలు తిరిగిపోతుంది. జబ్బు కాదలుడు, నువ్వంటే దానికి సచ్చేటంత ప్రేమ. అందుకనే నువ్వంటే సిగ్గుతో గిలగిలగిల ఆడిపోతుంది. తాతయ్య గారు, ఇంతకీ పెద్దదాన్ని చేసుకుంటానన్నాడా చిన్నదాన్ని చేసుకుంటానన్నాడా? మరి ఇంకా ఏమీ చేస్తందే. ఏరా రాంబాబు, ఏ దీపాన్ని చేసుకుంటావు? దీపాలను చేసుకోవడం కాదు, ప్లగ్ లో వేలు పెట్టి ఆత్మహత్య చేసుకుంటాను. దీపాలట దీపాలు, కర్మ. ఎక్కడికి దొంగల నక్కి నక్కి పారిపోతున్నావు? హనుమంతు, నేను ఊరెళ్ళిపోతున్నానా? నేను ఇక్కడే ఉంటే ఆ హిడింబి లాంటి గజలక్ష్మి, పిచ్చి డైలాగులు సూర్యలక్ష్మి ఎడాపెడా చేరే నన్ను వాయించేస్తున్నా. అదేమిటో, ఇద్దరులో ఎవరో ఒకరు నువ్వు కట్టుకోవాలి. వాళ్లలో ఎవరినో ఒకరిని కట్టుకునే బదులు ఏ రోలో మెడ కట్టుకుని నూతిలో దూకడం మంచిది. నేను వెళ్ళిపోయానని నాన్నగారికి తాతగారికి తర్వాత చెప్పు. నీ మేలు జన్మకు మర్చిపోను. పాపం పిచ్చి పిల్లాడు, ఇంకో పూట ఇక్కడ ఉంటే దడుపు దూరం వచ్చేటట్టుంది. వెళ్ళిపోవడమే మంచిది. శంకరం బాబు, శంకరం బాబు, మీ దగ్గర గుమాస్తాగా పనిచేసి మీ ఆదరణ అభిమానంతో ఆస్తి ఐశ్వర్యం అంతస్తు సంపాదించిన వాణ్ణి ఎవరని అడగరే? నేను నీ చలపతిని బాబు. నువ్వా చలపతి? అవును బాబు. 10 మందికి అన్నం పెట్టే పెద్ద మనసున్న మీరు ఇలా వ్యాపారంలో నేను నమ్ముకున్న వాళ్ళు నన్ను మోసం చేశారు. ఉన్నదంతా అమ్ముకొని కన్నబిడ్డతో ఈ ఊరు చేరాను. అప్పో సప్పో చేసుకుని నెట్టుకొస్తున్నాను. ఆ అసలు పరిస్థితి అమ్మాయికి తెలియకూడదని వేరే ఊరు పంపించి చదివిస్తున్నాను. ఆ దేవుడికి నా మీద ఇంకా కోపం తగ్గలేదు ఏమో. ఈ గుండెపోటు తెప్పించి ఈ ఆసుపత్రి పాలు చేశాడు. బాధపడకండి బాబు గారు. 10 మందికి నీడనిచ్చే చెట్టు పరిస్థితుల వల్ల మూడైనా మళ్లీ చిగురించక తప్పదు. ఈ బ్రతుకు మళ్లీ చిగురిస్తుందన్న ఆశ లేదు, నాకు ఆ కోరిక లేదు. కాకపోతే నాకున్న దిగులల్లా నా బిడ్డ గురించేనయ్యా. దాన్ని ఒక ఇంటిదాన్ని చేయకుండా కన్ను మూస్తే పైలోకంలో ఉన్న వాళ్ళ అమ్మ కూడా నన్ను మన్నించదయ్యా. నా బంగారు తల్లిని ఒక అయ్య చేతుల్లో పెట్టి ఆ తర్వాత నేనేమైపోయినా. చూడండి, పేషెంట్ డిస్టర్బ్ చేయకండి, దయచేసి వెళ్ళండి. బాబు గారు, మీకు తప్పకుండా నయమవుతుంది. అమ్మాయి గురించి మీరేం దిగులు పడకండి. నేను మళ్ళీ కలుస్తాను. వస్తాను బాబు గారు, వస్తాను. ఏమిట్రా చలపాయి నువ్వు చెప్పేది? ఆ శంకరం బాబు పరిస్థితి అంత దీనంగా ఉందా? అవును నాన్న. దానకన్నుల్లాగా నలుగురికి దాన ధర్మాలు చేసి అందరి కష్ట సుఖాలు చూసే ఆయన్ని
ఈ రోజు చూడటానికి ఒక్కళ్ళు కూడా లేరు. పాపం ఆయన దిగులంతా ఉన్న ఒక్క కూతురు గురించే. శంకరం బాబుకు కూతురు ఉందా? అవునన్న, కాలేజీలో చదువుతుందిట. ఆ పిల్ల పెళ్ళైతే తనేమైనా పర్వాలేదంటున్నారు. ఒరేయ్, ఆ కుటుంబము మంచిది, ఆ వంశము మంచిది. ఆయన నీకు ఎంతో ఉపకారం చేసిన పెద్ద మనిషి. ఆ పిల్లని మన రాంబాబు గారికి చేసుకుంటే నువ్వు ఆయన రుణం తీర్చిన వాడివి అవుతావు. అక్క అక్క. ఓహో, మన హీరో కూడా ఇక్కడే ఉన్నాడే. ఏమిటో హీరో విలన్ అంటున్నావు, ఇదేమన్నా కొత్త కదా? అదేంటి బావా, ఏమీ తెలియనట్టు మాట్లాడి. మన షాప్ లో కొన్న మావిడని చూచిరా, మన అక్కకిచ్చి నువ్వు హీరో అనిపించుకున్నావుగా. మావిడించి చీరా ఆ, అదేమిట్రా ఆయన తేనే లేదు. తేవడానికి అసలు నేను కొంటేగా. అదేమిటి బావా, ఆ రోజు మా అక్క చీర కొందామని 500 పుచ్చుకుని షాపు కడితే షాపు బయటే గుర్కాలా నిలబడి నా మీద పడి నేనే కొంటాను రోజు అని చిందులేస్తూ డబ్బులు హక్కున్నావు, మర్చిపోయావా? ఒరే అప్రాచుడా, అబద్ధాలు ఆడితే అడుక్కు తింటావు. అక్కోయ్, నీ పెళ్లికి తాంబూలాలు పుచ్చుకుంటున్నప్పుడే చెప్పాను. ఈ మొహం చూస్తుంటే పెళ్ళని జాకెట్లు చీరలు తీసుకెళ్లి పరాయి ఆడవాళ్ళకి చెప్పించారు. ఈ మొహల్లాగా అవుతుంది. గుర్తుందా? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తుంది. ఏమిటే వాడు చెప్పేది నీకు గుర్తొచ్చింది? పెద్ద పిచ్చివాళ్ళు మీరు. అక్క, బావ అన్నం తిన్నాడా? ఇంకా లేదురా. అయితే ఆ మావిడంచు చీర విషయం తేలే వరకు వంట పెట్లో పెట్టి తాళం వేసేద్దా. పదరా. సేయ్ సేవ్ 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 సేవ్. నాన్నా అమ్మా, వచ్చావా తల్లి? ఏమన్నా ఇది? నీ గుండెపోటు వచ్చి హాస్పిటల్లో చేర్చి 15 రోజుల వరకు నాకు కవర్ చేయకపోవడం ఏమిటి? నీ కూతురు చచ్చింది అనుకున్నావా? అబ్బే, అదేం కాదమ్మా, కూర్చో ముందు. నీ చదువుకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని. 10 రోజులు చదువుపోయినా పర్వాలేదు, కానీ నీకేమన్నా అయితే నేనేమైపోవాలి చెప్పు. అయినా నువ్వు మొదటి నుంచే నా గురించి ఆలోచించడం తప్ప నీ గురించి నువ్వు ఆలోచించుకో. వేర్రిదానా, ఇంతకీ నీ ఒంట్లో ఎలా ఉంది? ప్రస్తుతానికి ఏమీ పర్వాలేదని చెప్పారమ్మా డాక్టర్ గారు. మీరు చలపతి అని మనకి బాగా కావలసిన వాడు, ఎంతో అభిమానంతో తరచూ చూడ్డానికి వస్తూ ఉంటాడమ్మా. నేను వచ్చి చూస్తే సరిపోదమ్మా, ఎందుకని అడగమే? నేను డాక్టర్ని కాదు కాబట్టి. తరచూ చూడాల్సింది డాక్టర్లు నర్సులును. కానీ ఈ డాక్టర్లు నర్సులు వాళ్ళకి వీలైనప్పుడు వచ్చి మందులు ఇంజక్షన్లు ఇస్తారే తప్ప పేషెంట్కి అవసరమైనప్పుడు ఇవ్వరు. ఇలా గనక ఈ నర్సులు డాక్టర్లు వైద్యం చేశారనుకో ఏం జరుగుతుందని అడగవే? ఆరోగ్యంగా ఉన్నవాడు కూడా ఈ ధోరణి ఇంత. మా ఈ ప్రేమ వ్యవహారం అంగీకరించాలి మీరు. మా తల్లిదండ్రులు కానే కాదు, తల్లిదండ్రులు లేకుండా నేను ఎలా పుట్టాను అనుకుంటున్నారేమో. ఈ రోజు నుంచి నేను టెస్ట్ చూపుకురాండి అనుకుంటాను. ఈ ప్రేమకులను విడదీయటం అనేది అనాదిగా జరుగుతున్న అన్యాయమే. ప్రేమకులను విడదీయటానికి ప్రతి తల్లి ప్రతి తండ్రి విలన్స్ లో ప్రయత్నిస్తున్నారు, విడగొడుతున్నారు. నిండా 18 ఏళ్ళు లేవు, నీకు ఇదేం పోయే కాలమే? ఇదిగో చెప్తున్నా, నాకు ఈ ప్రేమ పెళ్లిలు సస్యవనొచ్చు. దిగిరా. మమ్మల్ని మీరు కాదు కదా, ఆ దేవుడు కూడా విడదీయలేడు. తల్లి నా మాట విని దిగిరామా. ఒరే పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాడే కాళ్ళు కొడతా. దిగు ఎందుకే? మేము దిగమంటే దిగం. మేము 1 నుంచి 15 అంకెలు లెక్క పెట్టేలాగా మీరు ఒప్పుకున్నారా? సరే, లేకపోతే ఇక్కడి నుంచి కిందకి దూకి చేస్తాం. అయ్య బాబు, రాంబాబు, వాడిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందిరా. చూడు, 5, 6, 7, 8. వాళ్ళ ప్రేమను ఓకే అనకపోతే స్ట్రైక్ చేస్తాం, స్టేట్ లెవెల్లో బంద్ చేస్తాం. ఒప్పుకోండి సార్, లేకపోతే కాలేజీలో గొడవలు మితిమీరిపోతాయి. సరే, మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం, దిగిరండి. రామా, అలా మొత్తానికి సాధించావరా? ఊరు మొత్తం నీ పేరు మారు మోగిపోతుంది అనుకో. థ్యాంక్ యూ. చూస్తావరా? ప్రసాద్, నువ్వు రిసెప్షన్ ఎదురు ఇక్కడే ఉండి మన వాళ్ళందరికీ ఏం కావాలో దగ్గర చూసుకోవాలి. ఓకేరా, అంతా నేను చూసుకుంటా కదా. ఓకే. కంగ్రాచులేషన్. 2 ఏళ్ల పాటు మన కాలేజీలో అబ్బాయిలు అమ్మాయిలు నీ పేరే తలుచుకుని తీరతారా? కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. చూడరా, ప్రిన్సిపల్ గారు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. నువ్వు ఎన్నో ఫుట్బాల్ మ్యాచ్లు గెలిపించావు. ఒక్కసారి నీ కంగ్రాచులేషన్స్ చెప్పారా? దాదాజీ, మీ ప్రేమ ఇలాగే 10 కాలాల పాటు కలకలాడుతుంటాను. ఆ తాతాజీ గారు మనం చూసారా? పిట్రమాక్స్ లైట్ ఎలా వెలిగిపోతుందో. ఆహా, ఓహో, హలో, కూల్ డ్రింక్ తీసుకోండి. నా చేతి ఎక్కడికైనా తీసుకోవచ్చా ప్లీజ్?
నా కోసం. వాళ్ళ కోసం వీళ్ళ కోసం తాగితే పట్టుకు నేను చేస్తాను. అక్కర్లేదని చెప్పాను కదండి. హలో ప్రసాద్, బాయ్. ఒరే రాంబాబు, జీవితంలో కల్లా అద్భుతమైనది కాలేజ్ జీవితం రా. అదో తీయటి కల్లాంటిది. ఓసారి చేయి జారిపోతే ఆ థ్రిల్ మళ్ళీ మనం పొందలేమురా. ఒరే, కాలేజ్ అయ్యాక మనకి మిగిలేవి బరువులు, బాధ్యతలు, పెళ్ళాం, పిల్లలు, కష్టాలు, కన్నీళ్లు, అంతే. మనకు మిగిలేవంతేరా. అందుకే కాలేజీలో ఈ కాస్త కాలం వృధా చేయకుండా నలుగురితోనూ సరదాగాను ప్రేమగా గడిపేయడం చాలా అవసరం రా. రాంబాబు, అర్జెంట్ గా బయలుదేరాలి. ఏమిటి హనుమంతు? అదంతా నాకు తెలీదు, మీ నాన్న తీసుకురమ్మన్నాడు. అలాగా. రే సుధా, ఇంటికి తాళం వేసి నీ దగ్గర ఉంచుకో. నేను ఊరిలో వెంటనే వచ్చేస్తాను. ఒరే రాంబాబు, ఏమిట్రా నీ మొండితనం? నీ పెళ్లి జరక్క తప్పదురా. ఎందుకని అడగవే? ఆ పెద్ద ఆయన ప్రాణం పోయే లోపల నీ పెళ్లి చూడాలో అని ఒకటే గొడవ చేసేస్తున్నాడు రా. ఏమిటి నాన్న, ఇదేమన్నా సినిమా నాటకమా? తాతయ్య చూడాలని తొందరపడి చేసుకోవడానికి. అది కాదురా, నీకు పెళ్లిడి వచ్చింది, మేము ఒక మంచి సంబంధం చూసాం. ఎవరైనా అడగవే? నేను అడగను. అడగవా? ఎవరైనా నాకు అనవసరం. మీరు చూసి చేసే సంబంధం నేను చేసుకోను. మరి ఎలాంటి పిల్లని చేసుకుంటావురా? నాకు నచ్చిన అమ్మాయిని కొంతకాలం ప్రేమించి మనసు కలిశాక అప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వెధవ కబుర్లు చెప్పకు. ఎందుకని అడగవే? ఇదేమన్నా డ్రామానా, సినిమానా? ప్రేమించి డ్యూయట్లు పాడి పెళ్లి చేసుకోవడానికి. నాన్న, మీరేమన్నా సరే, ప్రేమలో ఉన్న గొప్పతనం, ప్రేమలో ఉన్న విలువ రీసెంట్ గా తెలుసుకున్నాను. అందుకే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రేయ్, నీకు పైత్యం బాగా ముదిరిపోయిందిరా. ఎందుకని అడగవే? పట్నంలో నిన్ను ఒంటరిగా ఉంచి నువ్వు హాయిగా ఉండటానికి ఏర్పాట్లు చేశాను గనక. చూడు, ప్రేమ దోమ అని పిచ్చి పిచ్చి వేషాలు వేశావో మనుషుల్ని పెట్టి మరీ కొట్టిస్తా. ఎందుకని అడగవే? నేను కొట్టలేను గనక. మీరు కొట్టించినా సరే, చంపించినా సరే, ప్రేమ పెళ్లి నా జీవిత ధ్యేయం, నా జీవిత లక్ష్యం. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావురా. నిన్నెవడూ ఏమీ చేయలేడు. నీ ఇష్టం వచ్చినట్టే కానీ ఒక్క విషయం, ఏళ్ల తరబడి నేను ప్రేమిస్తున్నాను అంటే కుదరదు. ఎందుకని అడగవే? అవతల ముసలాయన పరిస్థితి ఏమీ బాగలేదు. 2-3 నెలల కంటే లాభం లేదని డాక్టర్లు చెప్పారు. అందుకని నువ్వు ప్రేమిస్తావో పిల్లి మొక్కలే వేస్తావో నాకు అనవసరం. 1 నెల టైం ఇస్తున్నాను. ఏంటి, ప్రేమించడానికి 1 నెల టైమా? ఇంత షార్ట్ నోటీస్ లో ప్రేమించడం ఎలా నాన్న? నాకు అనవసరం రా. నెల రోజుల్లో నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సరే, లేకపోతే ఏం జరుగుతుందని అడగవే? మాకు నచ్చిన అమ్మాయిని నీ మెళ్ళలోంచి నీకు పెళ్లి జరిపిస్తాం, అంతే. సరే, 1 నెలలోనే ప్రేమలో నా ప్రతాపం ఏమిటో చూపిస్తాను. అసలు 1 నెల లోపల ప్రేమించడం ఎలా జరుగుతుందిరా? మీ రోజుల్లో కాదు తాతయ్య. ఈ రోజుల్లో పొద్దున్నే ప్రేమించడం, మధ్యాహ్నం పెళ్లి చేసుకోవడం, రాత్రి సంసారం చేయడం, మన్నాడు పొద్దున్నే విడాకులు చేసుకోవడం. నార్మయ్యరా, అది కాదురా. దీపం లాంటి ఆ శంకరయ్య కూతుర్నే మన ఇంటికి కోడలుగా చేసుకుందాం అనుకుంటే మధ్య వీధి తిరకాసు ఏమిట్లా? ఏది ఏమైనా సరే, ఒరేయ్, ఆ శంకరయ్య కూతురే ఈ ఇంటికి కోడలుగా రావాలి. ఈలోగా రాంబాబు ఏ తలకమాసిందాన్నో ప్రేమించి పెళ్ళాడేస్తే అలా జరగకుండా చూడవలసిన బాధ్యత నీది. నువ్వు అనుక్షణం రాంబాబుని కాపలా కాచి వాడు ఎవరినైనా ప్రేమించడం మొదలెడితే ఆ ప్రేమని జయప్రదంగా ధ్వంసం చేయవలసిన పూచి నీది. రాంబాబు, నేను నీతో పట్నం వస్తున్నానయ్యా. ఏమిటి హనుమంతు, తాతగారికి తోకలా ఉండేవాడివి హఠాత్తుగా ఊరికి బయలుదేరావేంటి? ఏం లేదు, పట్నంలో పాత బాకీల బాబుతో కోర్టు పనులు ఉన్నాయి. అవి వసూలు చేసి తీసుకురాకపోతే చెంబు నెత్తి మీద విసురుతానని తాతయ్య శపథం చేశాడు. అని చేత నెలలు నీ గదిలోనే ఉండి వాటి సంగతి తెలుసు మరీ వస్తాను. సరే పద. 1 రోజుల టైంలో ఏ అమ్మాయినైనా ప్రేమించడం చాలా కష్టమైన పని రాంబాబు. ఇంత షార్ట్ టైంలో అంటే వయసు అయిపోయిన వాళ్ళు, మొగుడు పోయిన వాళ్ళు, ఈ బాపతి వాళ్ళే దొరుకుతారు అనుకుంటారు. చాలా ఊరుకోండి. దేన్నో దిక్కుమాల దాన్ని ప్రేమించడం నా ధ్యేయం కాదు. ఏమిటా రాంబాబు, తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు? ఏం లేదండి. ఈయనెవరు? హనుమంతుని వరుసకు నాకు అన్నయ్య అవుతాడు. హనుమంతు, భద్రయ్య గారని మా ఇంటి ఓనర్ గారు. నమస్కారం. మీ అమ్మాయా బొమ్మల బొమ్మలా ఉంది, సంబంధాలు ఏం చూడట్లా? ఏమిటా నీ మతిలో వాడు? అది ఎవరు ఉన్నావు? ఆవిడ ఏమిటి, మీ శ్రీమతి గారా? మరి చిన్నపిల్లలా ఉంటాను అంటే నేను ముసలి పిల్లలు కనిపిస్తున్నానా? పాపం, ఆయన ఏదో పొరపాటుగా మాట్లాడితే అలా కోపడతారేమిటండి? నేను అలా కనిపిస్తున్నట్టున్నాను ఆయనకి. కనిపిస్తావు. అసలు అందరికీ కనిపించేట్టు నిన్ను చెప్పడం నా తప్పు. పద. మా తమ్ముడు రానండి, చెప్తాను. రే హనుమంతు, బుద్ధి లేదు. వాళ్ళు తండ్రి కూతురులో మొగుడు పిల్లలు తీసుకోకుండా ఏమిటా వాడు? బాగుంది, నాకేం తెలుసు. కూతురేమో అనుకుని నీ 1 మంత్ ప్రేమకి సెటప్ చేద్దాం అనుకున్నా.
ప్రేమ సెటప్ చేస్తాడట, ప్రేమ సెటప్. ఏమిటేదో ప్రేమ అంటున్నారు. నాకు తెలియకుండా ఎవరు ఆ మాట మాట్లాడకూడదు. ఎవరు ప్రేమ? ఎవరి మీద ప్రేమ? ఎలాంటి ప్రేమ? చెప్పండి. మీ సమస్య ఎలాంటిదైనా క్షణాల్లో తేల్చి అవతల పారేస్తాను. అసలు ప్రేమ విషయంలో రీసెర్చ్ చేసి PhD కోసం పేపర్స్ ప్రిపేర్ చేస్తున్నామండి. బాగా పండిపోయాడు, రేపో మాపో రాలిపోతాడు. ఏమిట్రా మన మారుతిరావు గురించి మర్చిపోయినావు మనం? రోజుకు అమ్మాయిని చెడమాడే ప్రేమించి తను సలహా తీసుకుంటే తప్పకుండా నువ్వు 1 month లో అమ్మాయిని ప్రేమించగలుగుతావు. నిజంగా మారుతి, నేను అర్జెంటుగా ఒక అమ్మాయిని ప్రేమించాలి. నాకు నువ్వే దారి చూపించాలి. ప్రేమ చిట్కాలు ఫీజు లేకుండా దొరుకుతాయా? ముందు 50 కొట్టు. కూర్చో. మొట్టమొదట ఓ బస్ స్టాప్ దగ్గర, ఓ ఉమెన్స్ హాస్టల్ గేట్ దగ్గర మకాం వేసి ఓ మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ప్రాణాలన్నీ కళ్ళలోకి తెచ్చుకుని ఆరాధనగా చూడాలి. ఆ పిల్లవంక తర్వాత మళ్ళీ వచ్చావు. ఆరాధనగా చూడాలి. రాంబాబు, ముందుగా ఓ అందమైన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని చిన్న నవ్వు విసరాలి. పెద్ద నవ్వు నవ్వి తెప్పించాడు అనుకునే ప్రమాదం ఉంది. ఇప్పుడు నవ్వు. నిరాశ పడకూడదు. ఈసారి కాకపోతే ఇంకోసారి నవ్వుతుంది. ట్రై యువర్ లక్. కమాన్ కమాన్. ఆ అమ్మాయి నీకు ఎక్కడ కనిపించినా నవ్వుతూనే ఉండాలి. ఏదో ఒక రోజున రిప్లై నవ్వుతుంది. దాంతో నీ పంట పండినట్టే. అల్లుకో. ఆటో టైం ఎంతండి? తెలియకుండానే అడుగుతున్నారా? అది తెలియంది అడగండి, చెప్తాను. మీ పేరు? శాంతి. బ్యూటిఫుల్. ఏది పేరా నేనా? రెండు. బస్సు రావడానికి లేట్ అవ్వచ్చు, నేను వెళ్ళొస్తానండి. ఒకరే వెళ్తారా? మీరు వస్తారా? రేపు తిరగలేండి. ఏమండి మీ అడ్రస్? వస్తానండి. బాయ్. బాయ్. ఏమిటో రాంబాబు, పొద్దు నుంచి చూస్తున్నాను పట్టరాని ఉత్సాహంతో చిందులేస్తున్నావు. ప్రేమ విషయంలో ఏమైనా రూటు దొరికిందా ఏమిటి? రూట్ దొరకడం ఏమిటి? ఆ అమ్మాయి మన రూట్ లోకి వచ్చేసినట్టే. కళ్ళతో పలకరింపులు, నవ్వులతో పరామర్శలు ఆల్రెడీ అయిపోయాయి. ఇక ఈ పూట మాట కలిపేసి ఆ తర్వాత మనసులు కలిపేయడమే. వారిని అసాధ్యం కూడా. వారం రోజులు ఎంత కథ నడిపేసి. రాంబాబు, నేను వస్తానయ్యా. ఆ అమ్మాయి ఎవరో, విషయం ఏమిటో? ఎందుకు పెళ్లికెళ్తూ పిల్లిని తీసుకెళ్ళినట్టు? అబ్బా, పిల్లి కుక్క అనకయ్యా. అసలు ప్రేమ విషయంలో మాటల వరకు వచ్చిన తర్వాత ఒక మీడియేటర్ అవసరం. బాబాబు, నా మాట కాదనుకో. అయితే త్వరగా రెడీ అవ్వు. చిటికలో ముందా తర్వాత కూడా ఆపి తలుపు కొట్టు. పెళ్లి ప్రోగ్రాం తర్వాత వేయొచ్చు. శాంతి, శాంతి. రండి. ఆయన ఎవరు? ఆయన నేను వరుసకి వీరికి అన్నయ్య అవుతానులే అమ్మా. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? అక్క, ఎవరే శాంతి వచ్చింది? తెలిసిన వాళ్ళేనా? అది నాక, నేను చెప్పాను చూడు, బస్ స్టాప్ అబ్బాయిని. అవునండి, నేనే బస్ స్టాప్ అబ్బాయిని. పేరు రాంబాబు. మీ శాంతి అంటే నాకెంతో ఇష్టం. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ప్రేమించు బాబు. ఒక గంట ప్రేమిస్తావా, నైట్ అంతా ప్రేమిస్తావా? ఇదేంటి హనుమంతు, గంటల లెక్కలో ప్రేమేంటి? నువ్వేం కంగారు పడకు, నేను చెప్తాగా. చూడమ్మా, పెద్దవాడిని నేను చెప్పేది ఏంటంటే, నువ్వు చెప్పినా అబ్బాయి చెప్పినా సరే రేటు మాత్రం మారదు. ఒరే రాంబాబు, వీళ్ళు రోజుకో మనిషిని ప్రేమించేవాళ్ళు నాయన. అంటే